ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్. సో ఈ టాబ్లెట్ గురించి ప్రెగ్నెన్సీకి ప్రయత్నించే వాళ్ళు కానీ లేదా ప్రెగ్నెంట్ ఉన్న విమెన్ కానీ ఈ టాబ్లెట్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు తీసుకోవాలి, ఇది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు వేసుకోవాలా లేదా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళు వేసుకోవాలా, దీని గురించి ఈరోజు మాట్లాడదామండి. సో ఫోలిక్ యాసిడ్ అనేది ఒక బి కాంప్లెక్స్ వైటమిన్. ఇప్పుడు మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ డి ఎలా ఉంటాయో బి విటమిన్ అని కూడా ఉంటాయి. బి విటమిన్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి అన్నమాట, బి ఒక్క దాంట్లోనే. సో అందులో ఫోలిక్ యాసిడ్ అనేది B9 అంటారు. సో ప్రెగ్నెన్సీకి ప్రయత్నించడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఫీమేల్స్లో వచ్చేసి ఊసైడ్స్ అంటే ఎగ్స్, అలాగే మేల్స్లో వచ్చేసి స్పర్మ్స్. సో ఎగ్స్, స్పర్మ్స్ అనేవి చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ అండ్ చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యే స్ట్రక్చర్స్ అనమాట. అంటే చాలా ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది వీటిలలో. సో ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్కి ఈ B9 అనే విటమిన్ ఫోలిక్ యాసిడ్. సో ఒక 3 బి కాంప్లెక్స్లో 3 విటమిన్స్ మేజర్గా ప్రెగ్నెన్సీ ప్రయత్నించే వాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న విమెన్కి ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ B6, అది పైరిడాక్సిన్ అంటారు. B9 దాన్ని ఫోలిక్ యాసిడ్ అంటారు. అండ్ B12 అనేది మిథైల్ కొబాలమైన్ అంటారు అనమాట. ఈ 3 మల్టీవిటమిన్స్ చాలా ఇంపార్టెంట్, 6, 9 అండ్ 12. సో ఇందులో ఈ మూడిట్లో కంటే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఫంక్షన్ ఉన్న ఒక విటమిన్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్స్ని ప్రాపర్గా డివైడ్ అయ్యేటప్పుడు ఈ విటమిన్ ఉంటేనే మంచిగా డివిజన్ అవుతుంది. అట్లాగే స్పర్మ్స్ కూడా. సో బాడీలో ఏ సెల్ డివైడ్ అవ్వాలన్నా కూడా ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. సో ఇది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు కూడా తీసుకోవాలి. లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళైనా లేదా ఇన్ఫర్టిలిటీ ఏం లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళైనా ఈ ఫోలిక్ యాసిడ్ అండ్ ఈ మల్టీవైటమిన్స్ అనేవి అట్లీస్ట్ 3 months ప్రీ కన్సెప్షన్, అంటే మీరు సపోజ్ జనవరిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో 3 months బిఫోర్, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల పాటు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి జనవరిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే. సో ఈ 3 months ఎందుకు వాడాలి? 3 months వాడితేనే మన ఎగ్ డెవలప్మెంట్కి 3 months ఆఫ్ టైం పడుతుంది అనమాట. సో మంచి ఎగ్స్ రావడానికి అవి పుట్టి తర్వాత ఎగ్ విడుదలయ్యే టైం కల్లా టోటల్ 3 months ఆఫ్ టైం పడుతుంది ఫీమేల్ బాడీలో. సో ఈ 3 months మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తే కరెక్ట్గా ఎగ్ గ్రోత్, ఎగ్ డెవలప్మెంట్ అన్నీ కూడా ప్రాపర్గా అయ్యి మీ ప్రెగ్నెన్సీ కూడా అండ్ బేబీలో కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ తీసుకోవాలి. మరి వీళ్ళు ఎందుకు తీసుకోవాలి? బేబీకి ఒక్కొక్కసారి జెనెటిక్ డిఫెక్ట్స్, అంటే బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని రావచ్చు అనమాట. న్యూరల్ ట్యూబ్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి, తర్వాత స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి ఈ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్గా బేబీలో బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఇమ్మీడియట్ 8 weeks ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక 8 weeksలో జరిగిపోతుంది బ్రెయిన్ డెవలప్మెంట్. సో ఈ టైంలో మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ డిఫెక్ట్స్ ఏమీ రాకుండా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ప్రాపర్గా హెల్తీ బేబీ గ్రోత్ అవ్వడానికి ఫోలిక్ యాసిడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ మంత్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు తీసుకుంటే దాన్ని పెద్దగా ఎఫెక్ట్ ఉండదండి. 3 months ముందు నుంచే మనం తీసుకుంటూ ఉండాలి. సో ఇన్ఫర్టైల్ కపుల్స్ వాడచ్చు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు వాడచ్చు, అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవాలి. సో త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అవసరం లేదండి. ఫోలిక్ యాసిడ్ ఆర్గానోజెనసిస్, అంటే బేబీకి ఆర్గన్స్ అన్ని ప్రాపర్గా ఫామ్ అవ్వటానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఆర్గన్స్ అన్ని డెవలప్ అయిపోతాయి. సో ఈ టైమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ అస్సలు మిస్ చేయకూడదు. ఒకవేళ మిస్ అయింది అంటే బాధపడాల్సిన అవసరం లేదు. బట్ మన ఇండియాలో చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి ఇండియన్ విమెన్ ఖచ్చితంగా ఈ టాబ్లెట్స్ తీసుకుంటే ఒక హెల్తీ ప్రెగ్నెన్సీకి ముందుకెళ్ళచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే రైట్ నౌ టుడే ఇట్ సెల్ఫ్ మీరు వెళ్ళి ఫోలిక్ యాసిడ్ తెచ్చుకొని స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మెడిసిన్. సో గర్భిణీలు ఏంటంటే నెయ్యి తినచ్చా, ప్రెగ్నెంట్ ఉమెన్ నెయ్యి తినొచ్చా, అసలు మంచిదేనా లేదా అది ఫ్యాటా, ఈ డౌట్ ఉంటుందండి. సో నెయ్యి, ఘీ ఈజ్ నథింగ్ బట్ అ మిల్క్ ప్రోడక్ట్. సో డైరీ ప్రోడక్ట్ నుంచి వచ్చిన ఒక మంచి రకమైన ఫ్యాట్. నార్మలీ ఫ్యాట్స్లో కొన్ని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట.
సో ఇందులో నెయ్యి అనేది మన గుడ్ ఫ్యాట్ కిందికి తీసుకోవచ్చు. నెయ్యి కానీ బటర్ అంటే వెన్న అవనివ్వండి, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ కిందికి వస్తాయి. సో గుడ్ ఫ్యాట్స్ బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సెల్లో కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, అలాగే ఫ్యాట్ కావాలి ఒక సెల్ ఫంక్షన్ చేయాలంటే. సో ప్రెగ్నెన్సీలో మనం ఆల్మోస్ట్ ఒక బేబీకే డెవలప్ చేస్తున్నాం. సో వీళ్ళలో మెయిన్గా బేబీ బ్రెయిన్ అనేది కంప్లీట్గా ఫ్యాట్తోనే డెవలప్ అవుతుంది. సో బేబీ బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్. దాంట్లో ప్రోటీన్ ఉండదు, కార్బోహైడ్రేట్ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ ఫ్యాట్, ఒక ముద్ద అనమాట బ్రెయిన్ అనేది. సో మన మజిల్స్ ఉన్నాయనుకోండి అది మొత్తం ప్రోటీన్తో డెవలప్ అవుతుంది. బోన్స్ ఉన్నాయనుకోండి అది కాల్షియంతో ఫామ్ అవుతుంది. బట్ బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ అ పీస్ ఆఫ్ ఫ్యాట్. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి బ్రెయిన్కి డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. సో నెయ్యి తినడం డెఫినెట్లీ ఈజ్ అ ఎస్. ఇది చాలా మంచి ఫ్యాట్ కాబట్టి నెయ్యి తీసుకోవచ్చు. ఎక్కువ టూ మచ్ ఆఫ్ నెయ్యి కాకుండా మామూలుగా అంటే మీరు ఒక 5 to 10 grams ఆఫ్ ఘీ దాకా డైలీ తీసుకోవచ్చండి. అండ్ నెయ్యి తీసుకునే అంటే ఏ కంపెనీ అనేది దానికి సంబంధం లేకుండా ప్రాపర్గా ఎలాంటి నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఆవు నెయ్యి కానీ, బఫెలో నెయ్యి కానీ, ఏ రకమైన నెయ్యి తీసుకున్నా దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన షార్ప్నెస్, ఇంటెలిజెన్స్కి చాలా ఇంపార్టెంట్. సో బేబీస్ షార్ప్ అవ్వాలన్నా, ఇంటెలిజెంట్ అవ్వాలన్నా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి టాబ్లెట్స్ ఫామ్లోనూ దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఫిష్లో కూడా దొరుకుతుంది మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్, డ్రై ఫ్రూట్స్లో దొరుకుతుంది. సో ఇవన్నీ మంచి రకమైన ఫ్యాట్. సో ఇది తీసుకోవటం వల్ల ఇబ్బంది ఏం లేదు. నెయ్యి తినటం వల్ల వేడి చేస్తుందా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. నెయ్యి వేడి కాదండి, నెయ్యి చాలా మంచిది. ఇప్పుడు ఎట్లా అయినా మీరు కుకింగ్ చేసేటప్పుడు యూ మైట్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఆయిల్, ఏదో ఒక ఆయిల్ వాడతారు. ఆయిల్ కంటే నెయ్యిలో చాలా న్యూట్రిషన్ అంటే పౌష్టికమైన పదార్థాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఆయిల్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఓన్లీ క్యాలరీస్ ఉంటాయి. బట్ దాంట్లో నుంచి వచ్చే మల్టీ విటమిన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు ఆయిల్లో. సో ఆయిల్ బదులు ఘీ యూస్ చేయడము చాలా బెటర్. సో ఘీ ఎనీ టైమ్ అండ్ ఎనీ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా వాడచ్చు. ఓన్లీ ఫస్ట్ 3 months వాడాలి లేదా లాస్ట్ 3 monthsలో వాడాలి, ఇలా వాడకూడదు. నెయ్యి తింటే కాన్స్టిపేషన్ వస్తుందా, ఇవన్నీ మిత్స్ ఏనండి. చాలామంది మార్నింగ్ యాక్చువల్లీ వేడి వాటర్లో కానీ, వేడి జస్ట్ కాఫీ ఆర్ డికాక్షన్లో కానీ నెయ్యి వేసుకొని తీసుకుంటారు. దానివల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా క్లీన్గా అయిపోతుంది అనమాట. ఆల్ ద డర్టీ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో మన బాడీలో కలెక్ట్ అయిన వేస్టేజ్ అంతా కూడా ఫ్రీగా నెయ్యి ద్వారా జారిపోతుంది. సో నెయ్యి తీసుకోవడం చాలా మంచిది, దీంట్లో ఎటువంటి అయినా డౌట్ లేదు. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నెయ్యి మీరు తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఘీ అండ్ ఇట్స్ మిత్స్. థ్యాంక్ యూ.